వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అన్నంత పని చేశాడు. అనుకున్నట్లుగానే ట్రంప్ పరితనానికి హద్దులు లేవని మరోసారి నిరూపించాడు. పీఠమెక్కి నెల రోజులు దాటగానే కొరడాను పక్కన పెట్టి ఏకంగా ఖడ్గాన్నే చేతపట్టాడు. అంతా తన ఇష్టమే అంటూ హిట్లర్లా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఒకరు ఇద్దరు కాదు, కోట్ల మందిని మెడపట్టి గెంటేయడానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చేశాడు ఈ హిట్లర్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడి పేరు చెప్పగానే ఇన్నాళ్లు ఓ పెద్దన్న గుర్తొచ్చేవాడు. కానీ నెల రోజుల నుంచి ఆ స్థానంలో డొనాల్డ్ ట్రంప్ కూర్చున్న తర్వాత అందరికీ ఓ పెద్ద దద్దమ్మే గుర్తొస్తున్నాడు. ఎక్కడో వేల మైళ్ల దూరంలో అగ్రరాజ్య పీఠం మీద కూర్చుని తాను పట్టిందే బంగారం, చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్లుగా అంతా తన ఇష్టం అన్నట్లుగానే అడుగులేస్తున్నాడు. తొలుత అహంకారిలా అనిపించినా క్రమేపీ అతని నిర్ణయాలు, చేష్టలు చూస్తుంటే ఓ పెద్ద నియంతలా కనిపిస్తున్నాడు. అవును, పీఠం ఎక్కిన దగ్గర నుంచి గడిచిన నెల రోజుల వరకు రోజుకో కొత్త విధానాలు ప్రకటించి ఎక్కడా లేని గందరగోళాన్ని సృష్టిస్తున్నాడు ట్రంప్. ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన ట్రంప్ అయ్య గారు ఇప్పుడు ఏకంగా 1 కోటి మందికి పైగా వలసదారుల్ని మెడపట్టుకుని గెంటేయడానికి సిద్ధమవుతున్నాడు. నలుగురికి నచ్చింది అతడికి నచ్చదో, లేక ప్రపంచం మొత్తానిది ఒక దారైతే తానొక్కడిది ఒక దారి అనుకుంటాడో అర్థం కాదు. కావాలనే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడో, లేకపోతే పుట్టడమే అందరినీ ఏడిపించే జాతకంలో పుట్టాడో తెలియదు. కానీ అమెరికా అధ్యక్షుడయ్యాక అయ్యవారి ట్రంప్ పరితనం మరింత పేట్రేగిపోతోంది. ఎన్నికల్లో గెలవడానికి చేసిన వాగ్దానాలన్నీ వరుసపెట్టి అమలు చేసేస్తానంటున్నాడు. అయ్యవారు పీఠమెక్కి నెల దాటిందో లేదో ఎవ్వరూ ఊహించని బాంబు పేల్చాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఎన్నికల బరిలోకి దిగిన రోజు నుంచి వలసదారులపై కత్తి కడుతూనే వచ్చారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ వ్యతిరేకంగానే ఉన్నా ఏదో పాపులర్ ఓటింగ్ లో అదృష్టం పండి ఇలా అగ్రరాజ్యానికి అధ్యక్షుడైపోయాడు. ఇప్పుడు కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు ఏకంగా రోజుకో వ్యతిరేక నిబంధన పెట్టి ప్రపంచ వ్యాప్తంగా ట్రంపరేచర్ పెంచేస్తున్నాడు. ప్రమాణ స్వీకారం చేయడం ఆలస్యం, కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు ఒకదాని తర్వాత ఒక ఆదేశాల మీద సంతకాలు పెడుతూనే ఉన్నాడు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే ఒబామా హెల్త్ కేర్ బిల్లుపై తొలి సంతకం చేసేశాడు. ఆ మర్నాడే మెక్సికోకి యుఎస్ కి మధ్య గోడ కట్టేస్తానని శపథం చేశాడు. దాని మీద వివాదం రేగుతున్న టైంలోనే 7 ముస్లిం దేశాలపై బ్యాన్ విధించాడు. ఆపై H1B వీసాలపై కొత్త నిబంధనల్ని తెరపైకి తెచ్చి అక్కడి కంపెనీలపై ఎక్కడా లేని ఆర్థిక భారాలు మోపాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకదాని తర్వాత ఒకటి బాంబులు పేలుస్తూనే ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలన్నీ మర్చిపోయేలా ఇప్పుడు కొత్త బాంబు పేల్చాడు. తమ అమెరికాలో ఉన్న అక్రమ వలసదారుల్ని బహిష్కరణ చేసేలా ఆదేశాలిచ్చాడు అమెరికా పులకేసి. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, పెడా ఏమి చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం, చడామడా చెలరేగినా చెప్పేదెవర్రా నా ఇష్టం. అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను మెడపట్టి బయటకు గెంటేసేందుకు వీలుగా ఫెడరల్ వలస చట్టాలను ప్రయోగించడం వంటి మార్గాలను మరింత విస్తృతం చేసేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. వాటిని అమలు చేసే ప్రక్రియలో భాగంగా అమెరికా వ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారుల్ని గుర్తించేందుకు 15,000 మంది ఏజెంట్లను నియమించాడు. ఒక వ్యక్తి అక్రమ వలసదారుడా, చట్టబద్ధ వలసదారుడా అన్న విషయాన్ని నిర్ణయించే సర్వాధికారాల్ని సదరు అధికారుల చేతిలో పెట్టాడు. ఈ విధానం వల్ల అమెరికాలో ఉన్న 1,10,00,000 మంది అమెరికన్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. వాళ్లంతా తమపై కొరడా బహిష్కరణ వేటు పడక తప్పదని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వీరిలో 3 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉండే ప్రమాదం ఉంది. ట్రంప్ తాజా నిర్ణయాలు వీళ్లందరినీ భారత్కి తిరిగి వెళ్లాల్సిన అత్యవసర పరిస్థితిని కల్పిస్తున్నాయి.
ఇలా అమెరికా నుంచి పంపించాల్సిన విదేశీయులకు సంబంధించి ఏ కేటగిరీల వారికి రవ్వంత కూడా మినహాయింపు ఇవ్వకూడదంటూ స్పష్టంగా పేర్కొన్నారు. ఇక ఈ విభాగంలో సర్వాధికారాలు ఉన్న అధికారులు వలస చట్టాలను ఉల్లంఘించినట్లు అనుమానం ఉన్న ఏ విదేశీయుడినైనా అరెస్టు చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి పూర్తి అధికారాలుంటాయని తేల్చి చెప్పడంతో అమెరికన్లు బెంబేలెత్తిపోతున్నారు. కన్నా తక్కువ కాలం నుంచి అమెరికాలో ఉంటున్న వారిపై ఈ నిబంధనలకు అనుగుణంగా దేశం నుంచి పంపించేయడానికి డొమెస్టిక్ హోమ్ సెక్యూరిటీ సెక్రటరీకి అధికారం ఉందన్నారు. దీంతో ఎవరి మీద వేటు పడుతుందో అని 1 కోటి మందికి పైగా అమెరికన్ వలసదారులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ ఉత్తర్వుల ప్రకారం ఒంటరి మైనర్లకు ఆశ్రయానికి దరఖాస్తు చేసుకునే ఉద్దేశంతో ఉన్నవారికి, స్వదేశంలో వేధింపులు, చిత్రహింసల భయం ఉన్నవారికి, తమకు చట్టబద్ధ వలస హోదా ఉందని చెప్పేవారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవడం వల్ల వారు మళ్లీ అక్రమంగా రాలేరన్నది ట్రంప్ చెబుతున్న మాట. అంతేకాదు ఇలాంటి వాళ్లను తమ దేశాలకు అప్పగించడం వల్ల జైళ్లు, న్యాయ వ్యవస్థల వనరులను వృధా చేయకుండా అడ్డుకునేందుకే ఈ నిర్ణయం అంటూ తన పిచ్చి ఆదేశాలను కవర్ చేశారు. మొత్తం మీద ట్రంప్ తీసుకున్న నిర్ణయం 1.5 కోటి మందిని వణికిస్తోంది. ఐ లవ్ హిందూ, ఐ లవ్ ఇండియా అంటూ ఎన్నికలకు ముందు ఊదరగొట్టేసిన ట్రంప్ అధ్యక్ష పీఠమెక్కగానే నిర్దాక్షిణ్యంగా అదే భారతీయుల మీద కత్తిగట్టాడు. పొమ్మనకుండా పొగబెట్టేలా H-1B వీసా నిబంధనల్లో మార్పులు తెచ్చి ప్రకంపనం రేపిన ట్రంప్ ఇప్పుడు సైలెంట్ గా ఏరివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. అనర్హులనే కాదు, అర్హులను, చట్టబద్ధ వీసాదారులను కూడా వెనక్కు పంపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. I am a big fan of Hindu and I am a big fan of India. Big fan. Big fan. Let me start by stating right up front that if I'm elected president, the Indian and Hindu community will have a true friend in the White House. That I can guarantee you, that I can tell you. An entire new investment. Under a Trump administration, we are going to become even better friends. In fact, I'll take the word even out because we are going to be best friends. There won't be any relationship more important to us. I am a big fan of Hindu and I am a big fan of India. Big fan. ఈ మాటలన్నది ఎవరో కాదు, మీరు చూస్తున్నది కూడా ఎవరినో కాదు, సాక్షాత్తు డొనాల్డ్ ట్రంప్ ని. ఇంతలా భారతీయుల మీద ప్రేమ ఒలకబోసిన అమెరికా అధ్యక్షుడు బహుశా మరెవ్వరూ ఉండరేమో. ఎందుకంటే ట్రంప్ ఈ మాటలన్నది ఎన్నికల ప్రచార సభలో. ఆనాడు భారతీయుల కోసం ఓ పెద్ద కన్వెన్షన్ ఏర్పాటు చేసిన ట్రంప్ చివరిలో మెరిసి ఇలా భారతీయుల మీద ఎక్కడా లేని ప్రేమ కురిపించేశాడు. ఆ రోజు ట్రంప్ మాటలు అమెరికాలో ఉన్న భారతీయులంతా తన వాళ్లన్నట్టుగా కలరింగిచ్చేశారు. ఈ మాటలకు పడిపోయిన చాలా మంది ప్రవాస భారతీయులు, అక్కడి ఓటు హక్కు ఉన్నవాళ్లంతా ట్రంప్ కి ఓట్లేశారు. I am a big fan of Hindu and I am a big fan of India. Big fan. Big fan. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తర్వాత అతని అసలు రంగు బయటపెట్టాడు. తన దేశం, తన వాళ్లు, తమ ఉద్యోగాలు అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. తమ దేశంలో అక్రమంగా ఉన్న వాళ్ళందరినీ వెళ్లగొట్టే పనిలో ఉన్నాడు. గడిచిన 32 రోజులుగా ట్రంప్ చేస్తున్న ఒకే ఒక పని ఇది. ఇందులో ఎవరినీ ఉపేక్షించడం లేదు. అందరి మీద కత్తి కట్టినట్లు ప్రవర్తిస్తున్నాడు. పొమ్మనలేక పొగబెడుతున్నాడు. వలసవాదుల్ని బయటకు పంపడానికి వీలున్న అన్ని దారుల్లోనూ అడుగులేస్తున్నాడు. అందులో భాగంగానే H-1B వీసా మీద ఇక్కడికి వచ్చిన వారికి కనీస వేతనాలు పెంచేశాడు. దీంతో కంపెనీలు వాళ్లను భరించలేక వెనక్కి పంపేస్తే ఎంచక్కా వాళ్ల ఉద్యోగాలన్నీ అమెరికన్లకే దక్కుతాయన్న ధోరణిలో ముందుకెళ్తున్నాడు. ఈ ట్రంప్ మాకొద్దంటూ ఆయన ఎన్నిక ఖరారైనప్పటి నుంచి నిరసనలు, వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే గడిచిన 3.5 నెలలుగా తనపై ఎంత వ్యతిరేకత పుట్టుకొచ్చినా పట్టించుకోవడం లేదు ట్రంప్. తాను మాత్రం వీలున్న అన్ని దారుల్లోనూ వలసవాదుల్ని పంపించేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఇప్పుడు ఈ కొత్త నిబంధనలు తెచ్చిన ట్రంప్ అన్నింట్లోనూ చాలా కఠినంగా అడుగులేస్తున్నాడు. కేవలం డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులతో పాటు ఈ ఏరివేతలో స్థానిక పోలీసు అధికారులకు భాగస్వామ్యం కల్పించాడు. ఒక్క వలసదారుడి దగ్గర అన్ని సరైన ధ్రువపత్రాలు, చట్టబద్ధ అనుమతులున్నా ఏ ఒక్క అధికారికి ఆ వలసదారుడు నచ్చకపోయినా ఆయన్ను తిరిగి అతని దేశానికి పంపించేసే ప్రమాదం ఉంది. ఇదే ఇప్పుడు అందరినీ భయపెడుతున్న అంశం. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఏం చేసినా
అడిగేదెవర్రా నా ఇష్టం చడామడా చలవేగినా చెప్పేదెవర్రా నా ఇష్టం. ఇదొక్కటే కాదు, 2 ఏళ్లకు పైబడి తాము అమెరికాలో ఉంటున్నామని నిరూపించుకోలేకపోయిన అక్రమ వలసదారుల్ని ఎలాంటి విచారణ లేకుండా తక్షణం దేశం నుంచి పంపించేసే అధికారం సదరు ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలిపారు. ఇక ప్రత్యేకించి నేరంలో శిక్ష పడ్డవారు, ఏదైనా నెపంపై అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్లు, నేరంలో అనుమానితులుగా ఉన్న వాళ్లను ముందుగా చెక్ చేసి దేశం నుంచి తరిమేయాలని ట్రంప్ అనధికారిక ఆదేశాలు జారీ చేశాడు. అంతేకాదు, కనీసం షాపులో చిన్న దొంగతనం చేసిన వాళ్లనైనా సరే ఈ జాబితాలో చేర్చి వాళ్లను నిర్ద్వందంగా తరిమేయాలన్నది ట్రంప్ ఆలోచన. ఈ నిర్ణయాలు అమెరికాలో ఉంటున్న 3 లక్షల మంది ప్రవాస భారతీయుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసింది. అమెరికాలో ఏ చిన్న తప్పు చేసినా, ఆఖరికి కారు తప్పుగా పార్క్ చేసినా కూడా కేసులు పెడతారు. మరి ఇలాంటి పెట్టి కేసులున్న వారిని కూడా కక్ష కట్టి అకారణంగా పంపించే ప్రమాదాలు కోకొల్లలు. అందుకే అక్కడ లక్షల మంది భారతీయులు భయపడుతున్నారు. ఇలా పోలీస్ కేసులు ఒకటే కాదు, ఇకపై ఇంటింటి సర్వే నిర్వహిస్తామని కూడా ట్రంప్ లోపాయకారిగా నిర్ణయించారు. అదే జరిగితే డోర్ టు డోర్ పోలీసులు ప్రతి ఇంటి తలుపు తట్టి ఒక్కొక్కరిని ప్రశ్నిస్తారు. వాళ్లకు ఏమాత్రం నచ్చకపోయినా వీళ్లంతా తిరిగి వచ్చేయాల్సిందే. ఇదొక్కటే కాదు, డోర్ టు డోర్ సర్వేలో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇందులో వీసా స్టాంపింగ్ దగ్గర నుంచి దర్యాప్తు సమయంలో అధికారులు అడిగిన ప్రశ్నల వరకు ఎక్కడ వాళ్లు సంతృప్తి చెందకపోయినా ఇక ఆ వలసదారుడి పని బట్టలు సర్దేసుకుని బయలుదేరడమే. ఇదే కాదు, ఉద్యోగుల తర్వాత అధికారులు టార్గెట్ చేసేది విద్యార్థులని. కేవలం ఇక్కడ చదువుకోవడానికి మాత్రమే వచ్చిన చాలా మంది విద్యార్థులు ఇక్కడ తమ పాకెట్ మనీ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కొందరు అవర్ బేస్డ్ గా పనిచేస్తారు, మరికొందరు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తారు. ఇలా తమ దేశంలోని యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల రోజువారీ కృత్యాల్ని మినిట్ టు మినిట్ పరిశీలించి వాళ్ల భవిష్యత్తు మీద నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇలా చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు ఆదాయం కోసం ఇక్కడ ఉద్యోగాలు చేసినట్లు దొరికితే వాళ్లను నిర్దాక్షిణ్యంగా తిరిగి తమ దేశాలకు తిప్పి పంపించేయాలని కుట్రలు పన్నుతున్నారు. ఒకవేళ ఈ విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేయకపోతే ఆ స్థానాల్లో అమెరికన్లకు అవకాశాలు దొరుకుతాయన్నది ట్రంప్ ఆలోచన. వీళ్లే కాదు, గ్రీన్ కార్డ్ హోల్డర్లను కూడా వదిలిపెట్టకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయనున్నారు. గ్రీన్ కార్డ్ హోల్డర్లకు సదరు కంపెనీలు తాను సూచించినట్లుగా $130,000 పైగా జీతం ఇవ్వకపోతే వాళ్లను కూడా తిరిగి పంపించేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోబోతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే కంపెనీలపై ఒత్తిడి తెచ్చిన ట్రంప్ అంత భారీ వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో స్థానిక అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని పరోక్షంగా వాళ్లపై ఒత్తిడి తీసుకురానున్నాడు. పోనీ ఏకంగా కంపెనీలనే ఇక్కడి నుంచి విదేశాలకు తరలించేద్దామనుకుంటే అది కుదరదన్నట్లుగా అడుగులేస్తున్నాడు. తమ దేశంలో మాతృ సంస్థలున్న కంపెనీలు ఇతర దేశాలకు బలవంతంగా కార్యకలాపాలు తరలిస్తే వాటిపై భారీగా పన్నులు విధించనున్నాడు. ఇలా అన్ని దారుల్లోనూ వలసదారుల్ని తమ దేశం నుంచి పంపించేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ట్రంప్. అమెరికాలో ఉన్న భారతీయ నిపుణుల్ని వెనక్కు పంపించేస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి పెను ప్రభావం పడబోతోంది? మన దేశం, మన ప్రజలు, మన ఉద్యోగాలు అంటూ డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ప్రొటెక్షనిజాన్ని అన్ని అగ్రరాజ్యాలు అందిపుచ్చుకుంటే అప్పుడేం జరుగుతుంది? తన పిచ్చి పిచ్చి నిర్ణయాలతో ట్రంప్ అగ్రరాజ్య సౌధపు పునాదుల్నే పెకిలించి వేస్తున్నారా? అమెరికాలో అప్పటికి 4 ఏళ్లుగా టిక్ టిక్ మంటున్న ఓ టైం బాంబ్ ఆ ఏడాదే పేలింది. దాని పేరే రెసెషన్. అమెరికాలో 3-4 కంపెనీలు దివాళా తీయడంతో మొదలైన ఆర్థిక సంక్షోభం క్రమేపీ ఆర్థిక మాంద్యానికి దారితీసింది. దీంతో అమెరికాలో పెద్ద పెద్ద సంస్థల కొలువుల్లో ఉన్న వాళ్లంతా పెట్టేబేడా సర్దుకుని ఇండియాకు తిరిగొచ్చేశారు. అలా మొదట సాఫ్ట్వేర్ బూమ్, దాని దెబ్బకి రియల్ ఎస్టేట్, దాని దెబ్బకి ఆటోమొబైల్స్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వరుసపెట్టి నష్టపోయాయి. ఆ మాంద్యం తాలూకు గాయాల నుంచి బయటపడ్డానికి ప్రపంచ దేశాలకు 10 ఏళ్లు పట్టింది. అమెరికా ఇంకా వాటి గాయాల్ని అనుభవిస్తూనే ఉంది. అందుకే ఆ గాయాలకు లేపనాలు పూయడానికే ట్రంప్ ఇప్పుడు ఈ కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్నాడు. ప్రొటెక్షనిజాన్ని ఒక్కసారిగా ఉసిగొల్పుతున్నాడు. మన దేశం, మన ప్రజలు, మన ఉద్యోగాలు అన్న నినాదాల్ని స్థానిక అమెరికన్ల మనసుల్లో బలంగా నాటుతున్నాడు.
తాను వ్యూహం ప్రకారం అనుసరిస్తున్న ప్రొటెక్షనిజాన్ని సమీప భవిష్యత్తులో కఠిన మార్గాల్లో అమలు చేస్తే అక్కడున్న భారతీయులకు తీవ్రమైన ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా కొన్ని ఇళ్లలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తారు. వారిలో ఒకరిని అక్రమ వలస అని పంపించేస్తే భర్తతో పాటు భార్య కూడా వెళ్లిపోతుంది. అప్పుడు ఒకే దెబ్బకి 2 పిట్టలు కొట్టొచ్చన్న దుర్మార్గపు ఆలోచనలు కూడా చేస్తున్నాడు ట్రంప్. ఇలా ఒక్కసారి ఒక్క ఎన్ఆర్ఐ ఫ్లైట్ ఎక్కి ఇండియాలో అడుగు పెడితే అక్కడి నుంచి భారీ స్థాయిలో భారతీయుల్ని వెనక్కి పంపించేస్తాడు ట్రంప్. అదే జరిగితే ఆ దేశానికి తక్షణం ఎదురయ్యే సమస్యలు ఏమీ ఉండవు. కానీ ఇక్కడ మన దేశంలో మాత్రం సాఫ్ట్వేర్ బూమ్ ఢామ్ అంటుంది. దాని ధాటికి రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, హార్డ్వేర్ ఇలా అన్ని సేవా రంగాలు కుదేలైపోతాయి. ఇది మన ఆర్థిక వ్యవస్థపై పెను ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇప్పటికే డిమానిటైజేషన్ దెబ్బతో ఆర్థిక వృద్ధి మందగించిందని ఆర్థిక నిపుణులు వాపోతుంటే ఆ గోరు చుట్టు మీద అమెరికా రోకటి పోటు పడితే ఇక ఆ తర్వాత ఇండియన్ ఎకానమీని నిలబెట్టడానికి 25 ఏళ్లు పడుతుందన్న భయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అమెరికా స్వాభిమానాన్ని సాకుగా చూపించి ట్రంప్ వలసదారుల్లో అభద్రతా భావం నింపుతున్నాడు. అదేదో ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు, వాళ్ల మాతృదేశాలను కూడా పట్టి పీడిస్తోంది. అయితే ఇక్కడే మరో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఇలా ట్రంప్ తాను వేసుకున్న ప్లాన్ ప్రకారం తమ దేశంలో ఉన్న వలసదారుల్ని భయపెట్టి బయటకు పంపించేస్తే ఆ జాఢ్యం మిగిలిన దేశాలకు కూడా అంటుకుంటే అప్పుడు మరింత ఇబ్బందులు పాలు కాక తప్పదు. ఇప్పుడు ట్రంప్ చెప్పుకొస్తున్నట్లు మన దేశం, మన ప్రజలు, మన ఉద్యోగాలు అన్న ప్రొటెక్షనిజాన్ని మిగిలిన అగ్రరాజ్యాలు కూడా అందిపుచ్చుకుని తమ దేశంలో ఉన్న వలసదారుల్ని తరిమేస్తే అప్పుడు భారత్ బతుకు బస్టాండే. ఇప్పటికే ట్రంప్ విధానాల్ని రష్యా స్వాగతిస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి EU దేశాలు కూడా ప్రొటెక్షనిజాన్ని తమకు ఓన్ చేసుకుని ఇలా తమ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచుకోవడానికి తమ దేశీయులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రాధాన్యత ధోరణిలో అడుగులేస్తే భారత్కి ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయ నిపుణులు తిరిగొచ్చే ప్రమాదం ఉంది. కానీ మిగిలిన దేశాలు కూడా ప్రొటెక్షనిజాన్ని అందిపుచ్చుకుంటే అప్పుడు అన్ని దేశాల నుంచి భారతీయ నిపుణులు తిరిగి మన దేశానికి వచ్చేస్తారు. ఇది క్రమేపీ ఒక్కో మెట్టు దిగజారుతూ ఆర్థిక సంక్షోభానికి, మాంద్యానికి బాటలు వేస్తుంది. అసలు మిగిలిన అగ్రరాజ్యాల ప్రజలు ఇంతలా ఆలోచించే ప్రమాదం ఉందని చెప్పడానికి కారణం డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే. ఆయన నిర్ద్వందంగా ప్రొటెక్షనిజాన్ని అమలు చేసి భారతీయ వలసదారుల్ని తరిమేస్తే తక్షణ ప్రభావం పడేది మన మీదనే. ఆయన తీసుకునే ఆ ఒక్క చర్య ఇక్కడ ఎన్నో రంగాల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అయితే దీర్ఘకాలంలో అమెరికా విధానాలకు కూడా భంగం కలిగించే అంశమే అంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఏ పునాదుల మీద అమెరికా అనే మహాసౌధం నిర్మాణమైందో ఆ భవన పునాదుల్ని ప్రొటెక్షనిజం అన్న పేరుతో పెకిలించే ప్రక్రియకు ట్రంప్ శ్రీకారం చుట్టాడని చెప్పుకోవచ్చు. అసలు వలసల ద్వారానే అమెరికా ఈ స్థాయికి వచ్చిందన్న విషయం ట్రంప్ కి గుర్తు లేకపోయి ఉండొచ్చు. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ చరిత్ర పుటల్ని తిరిగేస్తే వలసలే అమెరికాను అగ్రరాజ్యంగా మార్చాయన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సింది. అందులో భారతీయుల పాత్ర అద్వితీయమన్నది ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిన విషయమే. ఇంకా చెప్పాలంటే ఆధునిక ప్రపంచ చరిత్రలో అమెరికాకి ఉన్న ప్రత్యేక స్థానాన్ని ట్రంప్ తన నిర్ణయాలతో తూట్లు పొడుస్తున్నాడు. 400 ఏళ్ల వలస రాజ్యంగా ఆవిర్భవించిన అమెరికా ఆ వలస పునాదుల మీదే అగ్రరాజ్య స్థాయికి ఎదిగింది. మెక్సికన్లు, ఆఫ్రికన్లు, ఏషియన్లు, యూరోపియన్లు ఇలా అన్ని ప్రాంతాల నుంచి భారీగా ఇక్కడ వలసలు పెరిగాయి. క్రమేపీ రాజ్యాంగం సిద్ధం చేసుకుని అతి పెద్ద వలస రాజ్యంగా ఆవిర్భవించిన అమెరికా ప్రపంచ ప్రజాస్వామ్యానికే మెచ్చుతునకగా భాసిల్లుతూ వచ్చింది. ప్రపంచ యుద్ధాలు, ప్రచ్ఛన్న యుద్ధాల తర్వాత పెద్దన్నగా అవతరించి కష్టం వచ్చిన ఏ దేశానికైనా అమెరికా అండ కావాలన్నంత స్థాయికి ఎదిగింది. కానీ ఇప్పుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు ఆ వ్యవస్థ మూలాల్నే ఛిద్రం చేసేలా సాగుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. ఒకవేళ ఇప్పుడు ట్రంప్ అనుకున్నట్లుగా భారతీయుల్ని కూడా వెనక్కి పంపిస్తే దాని ప్రభావం మన ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఇక ఇదే ప్రొటెక్షనిజాన్ని అన్ని దేశాలు అనుసరిస్తే ఇక మన పని బస్టాండే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో